Hello, hi, welcome back to Nachini Life. It's Sunday. సాటర్డే మొత్తం రెస్ట్ తీసుకుంటాను. సండే మాత్రం ఫుల్ పనులు ఉంటాయి నాకు, ఎందుకంటే మండే ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి మండే ప్రిపరేషన్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ ఈజీగా అవ్వాలని చెప్పి సండే నైటే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. అందుకని చెప్పి సండే మొత్తం నాకు ఎప్పుడు బిజీగా ఉంటుంది. దానికన్నా ముందు మీరందరూ నా స్కిన్ కేర్ గురించి అడుగుతూ ఉన్నారు. నా పాత వీడియోస్ కూడా చూసుంటే నేను క్యూర్ స్కిన్ వాళ్ళ ప్రోడక్ట్స్ యూజ్ చేశాను. నాకు డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్ ప్రాబ్లం చాలా ఉంది. ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా డాక్టర్ని కన్సల్ట్ అవుతాను అని చెప్పి. సో క్యూర్ స్కిన్ వాళ్ళ డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను ఆన్లైన్లో. ఇది ఎలా చేయాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సైట్లో క్యూర్ స్కిన్ యాప్ డౌన్లోడ్ చేసి లాగిన్ అయిన తర్వాత మనకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు మన స్కిన్కి రిలేటెడ్. సో అవి ఆన్సర్ చేసిన తర్వాత మన ఫేస్ని స్కాన్ చేసిన తర్వాత ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ రికగ్నైజ్ చేసి మన ఫేస్కి సెట్ అయ్యేటట్టు ఒక కిట్ ఇస్తారనమాట. దానిలో ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇందాక మీకు చూపించాను కదా, నాకు ఆ ప్రోడక్ట్స్ ఇచ్చారు. మీకు కూడా ఇలా చూపించుకోవాలి, ఆన్లైన్లో కన్సల్ట్ అవ్వాలంటే, మీకు డిస్కౌంట్ కావాలంటే కింద కూపన్ కోడ్ ఇస్తాను. అది యూజ్ చేస్తే మీకు డిస్కౌంట్ అనేది వస్తుందన్నమాట. సో దట్స్ అబౌట్ మై కరెంట్ స్కిన్ కేర్. ప్రజెంట్ అయితే అవి యూజ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు వ్లాగ్లోకి అయితే వచ్చేసాను. ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తున్న పని ఏంటంటే దోసపిండి కోసం అని చెప్పి నానబెడుతూ ఉన్నాను అనమాట. దోసపిండికి నేను యూజ్ చేసే రేషియో ఏంటంటే 1 కప్పు మినప్పప్పుకి 2 కప్స్ ఆఫ్ రైస్ అయితే యూజ్ చేస్తున్నాను. అందరికీ తెలిసే ఉంటుంది, బట్ కమెంట్స్లో అడుగుతూ ఉంటారు మీరు దోసపిండి ఎలా ప్రిపేర్ చేస్తారు, రేషియో చెప్పండి అని చెప్పి. అందుకోసం ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. చక్కగా నానబెట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకొంచెం మినప్పప్పు ఉన్నాయన్నమాట. సో అది కూడా నానబెట్టేస్తున్నాను, ఎందుకంటే వీక్ మధ్యలో గారెలు అలాంటివి స్నాక్స్ లాగా వేసుకోవచ్చు కదా అని చెప్పి. యాక్చువల్గా మంత్ ఎండ్ కాబట్టి ఆల్మోస్ట్ గ్రాసరీస్ అన్నీ కూడా అయిపోవడానికి వచ్చాయి. యాక్చువల్గా ఫస్ట్కి వెళ్ళాలన్నమాట గ్రాసరీ షాపింగ్కి, ఇంకా వెళ్ళలేదు, వేరే పనుల వల్ల అవ్వలేదు. ఈ వీక్లో ఎప్పుడైనా వెళ్ళి ఇంకా గ్రాసరీస్ కూడా తెచ్చుకోవాలన్నమాట. సో పాలు కూడా వేడి చేసి పెట్టేశాను. నా హస్బెండ్ వాళ్ళ మమ్మీకి బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తీసుకెళ్ళిస్తారు ఎవ్రీ సండే మార్నింగ్ లేవగానే. సో ఇంట్లో ప్రిపేర్ చేస్తే నేను పంపిస్తాను. లేట్ అయితే మాత్రం మా అత్తయ్య కోసం మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అని చెప్పి బయట నుంచి ఇడ్లీ అయితే తీసుకొని వెళ్తారనమాట. సో తను ఇవ్వడానికి వెళ్ళారు. ఇక్కడ నేను మా బాబుని లేపి ఇంకా ఫ్రెషప్ చేయించాలి కదా. తనకేంటంటే కొత్త పేస్ట్ అంటే ఎంత ఎక్సైట్మెంట్ అంటే, సోప్ కానీ పేస్ట్ కానీ రకరకాల వెరైటీస్వి కావాలి అంటూ ఉంటాడు. సో నాకు బ్లూ కలరే కావాలి, నాకు పింకే కావాలి అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. అండ్ నిన్న బట్టలు ఉతికి ఆరేసాను. ఆరినేమో తీద్దాం అని చెప్పి చూస్తుంటే ఇంకా కొంచెం తడిగా ఉందన్నమాట. ఇంకా ఎండ వస్తుంది కదా, ఈరోజు మధ్యాహ్నం తీద్దాం అని చెప్పి మళ్ళీ క్లిప్స్ పెట్టేసి ఎండకు అలా ఉంచేసాను. బాగా ఎండకి ఆరితేనే నాకు బాగా నచ్చుతాయి బట్టలు. కొంచెం మెత్తగా ఉన్నా కూడా స్మెల్ వస్తుందేమో అని చెప్పి నచ్చదనమాట నాకు. సో తనకి పేస్ట్ నచ్చలేదంటే, నాకు నచ్చలేదు మమ్మ ఎలాగో ఉంది టేస్ట్ అని చెప్పి వచ్చాడు. సో నేను ఇంకా బ్రష్ అదంతా చేపించి స్నానం చేయించేసాను. ఈరోజు సండే కాబట్టి స్పెషల్ ఉంటుంది. మా ఇంట్లో అయితే ఎగ్ బిర్యానీ అయితే చేస్తూ ఉన్నాను. చికెన్, మటన్ అస్సలు ఇంట్రెస్ట్ లేదు, అసలు ఏది తినాలని లేదు. సర్లే స్పెషల్ అయితే ఉండాలి ఖచ్చితంగా. అందుకని చెప్పి ఇంకా ఎగ్స్ ఉంటే ఎగ్ బిర్యానీ చేసేద్దామని చెప్పి ఎగ్స్ బాయిలింగ్కి పెట్టేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేసి ఎగ్స్ బాయిల్ చేస్తే మనకి పైన షెల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది కదా. సో అది తర్వాత నేను స్నానానికి వెళ్ళాను. ఇంకా నా హస్బెండ్ వచ్చి దోశలు వేసుకుంటున్నారు. దోశ పిండి కొద్దిగానే ఉందన్నమాట. మా బాబుకి నా హస్బెండ్కి మాత్రమే వస్తుంది. అండ్ నాకు ఎలాగో ఇంట్రెస్ట్ లేదు, అసలు తినాలని లేదనమాట దోశలు. సరే మీరిద్దరు వేసేసుకోండి, నాకు వద్దు అని చెప్పాను. బాబుకి తినిపించేసిన తర్వాత ఇంకా నేను స్నానానికి వెళ్ళాను అనమాట. నా హస్బెండ్ కొంచెం ఊతప్పం లాగా వేసుకుంటూ ఉన్నారు దోశలు అక్కడ. ఇంకా నేను కూడా స్నానం చేసి వచ్చేసాను, ఏం తినలేదు. టీ బిస్కెట్స్తో ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేద్దామని చెప్పి ఇంకా ఇక్కడ టీ అయితే వేసుకొని, అండ్ నా ఫేవరెట్ మ్యారీగోల్డ్ బిస్కెట్స్ విత్ టీ మీ అందరికీ తెలుసు కదా. నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలని లేకపోయినా, నాకు కుక్ చేయడానికి టైం లేకపోయినా నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది టీ అండ్ మ్యారీగోల్డ్ బిస్కెట్స్. నా ఫేవరెట్, హాస్టల్ డేస్ ఉన్నప్పటి నుంచి నా ఫేవరెట్ అనమాట ఇది. సో మ్యారీగోల్డ్ బిస్కెట్స్ చెప్పాను కదా, గ్రోసరీస్ అన్నీ కూడా అయిపోయాయి అని చెప్పి ఇప్పుడైతే నా హస్బెండ్ తీసుకొచ్చారనమాట రస్క్ అండ్ మ్యారీగోల్డ్ బిస్కెట్స్. ఇవైతే రీఫిల్ చేసేసి పెట్టేస్తూ ఉన్నాను.
మీలో చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేసి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మీ ప్రెగ్నెన్సీ స్టోరీ చెప్పండి, మీ మ్యారేజ్ స్టోరీ చెప్పండి, ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు ఏంటి అని చెప్పి ఇలా చాలా క్వశ్చన్స్ అడిగారు. నాకు ఎప్పుడు టైం రాలేదన్నమాట చెప్పడానికి. ఇంకోటి ఏంటంటే ఇలా నా పర్సనల్ స్టోరీ ఏదైనా షేర్ చేసుకుంటే కొంతమంది కమెంట్స్ ఎలా పెడతారంటే మీ స్టోరీ మాకెందుకు, ఎందుకు ఈ సోది అని చెప్పి ఇలా కమెంట్స్ పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. సో దాని గురించి ఆలోచించి నేను చెప్పాలా వద్దా అని చెప్పి డైలమాలో ఉండేదాన్ని. బట్ టుడే ఐ థాట్ ఆఫ్ షేరింగ్ యూ వన్ ఆఫ్ మై స్టోరీ అనమాట. అంటే నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను, ఎప్పుడు కన్సీవ్ అయ్యాను అనేది మీకు చెప్తాను. సో నాకు పెళ్ళైన 7 yearsకి నాకు బాబు పుట్టాడనమాట. అండ్ మీరు ఎవరైనా నా ఏజ్ ఎంతో గెస్ చేయగలిగితే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. పాజ్ చేసి చెప్పండి, వీడియో చూడకముందే ఇక్కడే పాజ్ చేసి. సో నా పెళ్ళి వచ్చేసరికి బీటెక్ ఫైనల్ ఇయర్లో అయింది, 2013లో అనమాట. నేను ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నాను. సో అప్పుడు నా పెళ్ళి అయితే అయ్యింది జూన్లో అనమాట. యాక్చువల్గా పెళ్ళయిన తర్వాత కూడా నా స్టడీస్ నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. నేను హాస్టల్లో ఉండి చదువుకునేదాన్ని. నా హస్బెండ్ వచ్చేసరికి వైజాగ్లో జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. పెళ్ళైన తర్వాత ఒక 1 week or 10 days అయితే నేను లీవ్ పెట్టాను నా కాలేజ్కి. లీవ్ తీసుకున్నాను. దాని తర్వాత 10 days అయ్యాక నేను నా హాస్టల్కి వెళ్ళిపోయాను. నా హస్బెండ్ వైజాగ్ వెళ్ళిపోయారనమాట. అలా నా ఫైనల్ ఇయర్ వరకు కంటిన్యూ చేసాం. దాని తర్వాత ఫైనల్ ఇయర్ అయిపోగానే సో నా హస్బెండ్కి ఒమాన్ వెళ్ళే ఆపర్చునిటీ వచ్చిందనమాట, అబ్రాడ్. సో తను అక్కడికి వెళ్ళేటప్పుడు నాకేంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేయాలి అని చెప్పి ఉండేది. సో తను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంటిన్యూ చేద్దాం కదా అని చెప్పి అలా ప్లాన్లో ఉండే అనమాట. సో 2014లో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్కి జాయిన్ అయ్యాను హైదరాబాద్లోనే. నా హస్బెండ్ ఏమో ఆ టైంలో అయితే ఒమాన్ వెళ్ళారనమాట. అప్పుడు నేను హాస్టల్లో ఉండే చదువుకునేదాన్ని. మా అత్తయ్య వాళ్ళది హైదరాబాద్ అయినా కూడా నా హాస్టల్కి, నా కాలేజ్కి అండ్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి చాలా దూరం అని చెప్పి నేను హాస్టల్లో ఉండే నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. 2016కి అయిపోయింది. నా హస్బెండ్ కూడా అక్కడి నుంచి వచ్చేసారనమాట. వచ్చేసి మేమిద్దరం ఒక ఇల్లు తీసుకొని అయితే ఉన్నాం, స్టార్ట్ అయ్యాము. అప్పటికి మా పెళ్ళయి లైక్ 3.5 years అలా అయిన తర్వాత సో అందరు అడుగుతారు కదా, లైక్ మీరు ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు ప్రెగ్నెన్సీ కోసం, చేయొచ్చు కదా అని చెప్పి అలా చాలా వచ్చేవన్నమాట. రిలేటివ్స్ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి అలా చాలా వచ్చాయి. సో దెన్ మేము అనుకున్నాం అనమాట, ఇంకా ప్లాన్ చేద్దాం, ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేద్దాం అని చెప్పి. అండ్ మీకు ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను కదా. సో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోగానే నాకు జాబ్ వచ్చింది. సో జాబ్ చేసుకుంటూనే ఉన్నాను. దాని తర్వాత ఇలా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుందాం కదా అని చెప్పి 2016 నుంచి అనుకుంటా. సో వీఆర్ ట్రయింగ్. ఎన్నిసార్లు మనం ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ అనేది నాకు రావట్లేదు. నాకు అప్పుడు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండేది, చాలా ఇర్రెగ్యులర్గా ఉండేది. చాలా హాస్పిటల్స్ తిరిగాను. ఈ కన్సీవ్ అవ్వట్లేదని కూడా చాలా హాస్పిటల్స్ తిరిగాను అనమాట. అసలు అయినా కూడా నో రిజల్ట్. దాని తర్వాత ఒకళ్ళు చెప్పారు, ఇలా కొండాపూర్లో హెగ్డే హాస్పిటల్ ఉంటుంది, బాగుంటుంది వెళ్ళండి అని చెప్పారు. మేము ఉండే ప్లేస్కి అండ్ కొండాపూర్కి చాలా దూరం అనమాట. అండ్ ఆఫీస్ కూడా ఉండేది కదా, స్కానింగ్కి చాలా ఫ్రీక్వెంట్గా పిలుస్తూ ఉండేవాళ్ళు. మధ్యలో బ్రేక్ తీసుకొని, ఆఫీస్ మధ్యలో బ్రేక్ తీసుకొని అలా స్కానింగ్కి వెళ్ళి చేయించుకునేదాన్ని. అలా 2-3 months నేను అలా సఫర్ అయ్యానమాట స్కానింగ్స్ కోసం అని చెప్పి, ట్రీట్మెంట్ కోసం, మెడిసిన్స్, అసలు నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ అయితే యూజ్ చేసాము. బట్ నో రిజల్ట్. నేనైతే వెక్స్ అయిపోయాను అనమాట. అప్పుడు నాకు ఎలా ఉండేదంటే, పిల్లలు అంత అవసరమా, అసలు పిల్లలు లేకపోతే ఏమవుతుంది, కావాలంటే అడాప్ట్ చేసుకోవచ్చు కదా అని చెప్పి అనుకునేదాన్ని. బట్ మా పేరెంట్స్ చెప్పేవాళ్ళు అనమాట, నీకు ఇప్పుడు అర్థం కాదు, తర్వాత నీకు అర్థమవుతుంది, పిల్లలు ఉంటే బాగుండేది కదా అని చెప్పి అనుకుంటావు అని నాకు చెప్తూ ఉండేవాళ్ళు. సో నాకేమీ పిల్లలు లేరు అనేది అయితే నాకు అసలు లేదు. తర్వాత ఇంకా కొన్ని మంత్స్ బ్రేక్ ఇచ్చేసిన తర్వాత హాస్పిటల్కి జస్ట్ నేను జాబ్కి నార్మల్గా వెళ్తూనే ఉన్నాను. వన్ ఆఫ్ మై కొలీగ్స్ సజెస్టెడ్ అనమాట, కూకట్పల్లిలో కావ్య నర్సింగ్ హోమ్ అని చెప్పి ఉంటుంది, ఆ హాస్పిటల్కి అయితే వెళ్ళండి, చాలా బాగా ట్రీట్ చేస్తారు, చాలామందికి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి అని చెప్పి. సరే ఇంకా నేను కావ్య నర్సింగ్ హోమ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. అక్కడ కూడా స్కానింగ్స్ అని చెప్పి అవన్నీ ట్రీట్మెంట్ అంతా జరుగుతూనే ఉంది. సో దాని తర్వాత ఫైనల్గా నాకు ప్రెగ్నెన్సీ రాకపోయేసరికి
3 ఆప్షన్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ ఒకటి హెచ్ఎస్జీ అనే టెస్ట్ చేయించుకోమన్నారు. అండ్ తర్వాత అది ఫెయిల్ అయితే దాని తర్వాత లాప్రోస్కోపీ, అది కూడా లాప్రోస్కోపీ కూడా వర్కౌట్ అవ్వకపోతే ఐవీఎఫ్కి వెళ్ళాలి అని చెప్పారనమాట. సో వాళ్ళు చెప్పిన 3 టెస్ట్లు కూడాకి నేను రెడీ అయిపోయాను. సో ఒక్కొక్క టెస్ట్ వాజ్ సో హారిబుల్ తెలుసా. అసలు అంటే ఐ నెవర్ నో ఇలాంటి టెస్ట్లు ఉంటాయి అని చెప్పి, ఇలాంటి ప్రొసీజర్స్ ఉంటాయి అని చెప్పి. బట్ చేయించుకునేటప్పుడు ఐ వాస్ లిటరలీ తెలుసా ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. లాప్రోస్కోపీ ఓకే, కానీ హెచ్ఎస్జీ అనేది చాలా పెయిన్ఫుల్ అనిపించింది నాకు. హెచ్ఎస్జీ చేయించుకున్నాను. రిపోర్ట్స్ తీసుకెళ్ళి డాక్టర్కి చూపిస్తే అప్పుడు డాక్టర్ ఏమన్నారంటే హెచ్ఎస్జీ వల్ల కూడా ఉపయోగం ఏం లేదు, లాప్రోస్కోపీ చేయించుకోవాల్సిందే, ఎందుకంటే ఫైబ్రాయిడ్స్ అలాంటివి నీకు ఉన్నాయి, దానివల్ల నువ్వు కన్సీవ్ అవ్వట్లేదు అని అన్నారనమాట. సరే అని చెప్పి ఇంకా సెకండ్ ఆప్షన్ లాప్రోస్కోపీ, అది కూడా చేయించేసుకున్నాను. సో చేయించుకున్న తర్వాత కొన్ని మంత్స్ అలా రెస్ట్ అంటే ఒక 10-15 డేస్ రెస్ట్ తీసుకొని, స్ట్రెస్ అలా ఏం ఫీల్ అవ్వదు, కొంచెం మీరు ఫ్రీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఎలాంటి స్ట్రెస్ అలాంటివి తీసుకోకూడదు అని చెప్పారు. అండ్ 2020లో అనమాట ఇదంతా కూడా. అదే టైంలో మనకి కరోనా ఫేజ్ నడుస్తూ ఉంది, 2019-2020 ఆ టైంలో కరోనా ఫేజ్ నడుస్తూ ఉంది. సో నేనేం చేశానంటే ఇంకా స్ట్రెస్ అదంతా తీసుకోకూడదు అంటున్నారు. ఇంకా ఆఫీస్కి కూడా నేను మానేద్దాం అనుకున్నాను అనమాట, కొన్ని రోజులు ఇంట్లో అలా రిలాక్స్ అవుదాం అని చెప్పి. సరే ఎలాగో కరోనా టైం కదా, బయటికి వెళ్ళటం కూడా సేఫ్ కాదు అని చెప్పి నేను ఇంకా ఆఫీస్కి ఇంకా రిజిగ్నేషన్ ఇచ్చేసాను, ఇంట్లో ఉన్నాను. మీకు తెలుసు కదా లాక్డౌన్ అదంతా ఉండింది, అప్పుడు బయటికి వెళ్ళడానికి లేదు, బయట ఫుడ్ తినడానికి లేదు, వర్క్ ప్రెషర్ లేదు, ఏం లేదు, ఇంట్లోనే ఉన్నాము. ఫ్యామిలీ టైం ఎక్కువ ఉంది, హస్బెండ్తో ఎక్కువ స్పెండ్ చేసే టైం దొరికింది. సో ఆ ఫేజ్ ఆఫ్ టైంలో నేను కన్సీవ్ అయ్యానమాట. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒకటి లాప్రోస్కోపీ చేయించుకున్నాను, ఇంకోటి అసలు ఫస్ట్ ప్రెషర్ అనేది లేదు, స్ట్రెస్ అనేది లేదు, బయట జంక్ ఫుడ్ లేదు, అసలు బయట ఫుడ్డే లేదనమాట, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే తిన్నాను. సో అన్ని హెల్తీ ఆప్షన్స్ ఉండటం వల్ల నేను కన్సీవ్ అయ్యా అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. సో దాని తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఇంకా స్కానింగ్ అంతా మొత్తం చేయించుకున్న తర్వాత కన్ఫర్మేషన్ వచ్చింది 2020లో. ఇంకా పేరెంట్స్ అందరికీ చెప్పాను. ఇది చెప్పిన తర్వాత అందరూ ఫుల్ హ్యాపీ అనమాట. అలా నాకు ఇంత టైం పట్టింది కన్సీవ్ అవ్వడానికి. సో ఫైనల్లీ నేను చేయించుకొని టెస్ట్ లేదు, నాకు ఇంజెక్షన్ కానీ సెలైన్ బాటిల్స్ కానీ అన్నీ అలవాటు అయిపోయినాయి అనమాట. ఇప్పుడు నాకు ఏది అన్నా భయం లేదు, అంతలా చేయించుకున్నాను నేను టెస్ట్లు. అండ్ నాకు సిజేరియన్ అనమాట. సో సిజేరియన్ అన్నా కూడా నాకు భయమే లేదనమాట. నా ఫ్రెండ్ నేను ఒకేసారి కన్సీవ్ అయ్యాము, నాకన్నా 15 డేస్ ముందు తన డెలివరీ అయిపోయింది, తనకు కూడా సిజేరియన్ అనమాట. సో తను నాకు చెప్పింది ఇలా ఉంటుంది, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి. సో ఎందుకో ధైర్యంగానే ఉన్నాను. సిజేరియన్ అయింది నార్మల్గానే, ఇంకా అంటే ఐ మీన్ లైక్ నాకు అంత ఏం భయమే లేదు. సో అంత బాగానే జరిగిందనమాట. సో అమ్మాయా అబ్బాయా అనేది నాకు ఎవరైనా ఓకే, అమ్మాయి పుడితే బాగుండు అని చెప్పి అనుకున్నాను, ఎందుకంటే బాగా రెడీ చేయొచ్చు కదా తన్ని అని చెప్పి అనుకున్నాను. బట్ ఇదర్ వేస్ నాకు ఎవరైనా ఓకే. సో ఫైనల్గా సమీర్ పుట్టాడు, వి ఆల్ వర్ సో హ్యాపీ అనమాట. అప్పుడు సిజేరియన్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మంచి సెలబ్రేషన్, కేక్ కటింగ్ అదంతా కూడా మా డాడీ ప్లాన్ చేశారు. దోస్ డేస్ వర్ సో హ్యాపీ. ఇప్పుడు చెప్తుంటే ఆ డేస్ అన్నీ కూడా నా కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నాయి. సో లెట్స్ కమ్ ఇన్ టు ద వ్లాగ్. ఈరోజైతే ఎగ్ బిర్యానీ చేశాను కదా, ఇంకా సూపర్గా కుదిరింది. బాబుకైతే తినిపించేసాను ముందు, తినిపించేసిన తర్వాత ఇక్కడ మేమిద్దరం ఇంకా కూర్చొని లంచ్ చేస్తూ ఉన్నాను అనమాట. చాలా బాగా కుదిరింది, అలా ఎక్కువ స్పైసీ లేదు, అలా అని మైల్డ్గా కూడా లేదు, మీడియం స్పైస్తో చాలా టేస్టీగా కుదిరిందనమాట. సో ఇంకేమైనా క్వశ్చన్స్ నన్ను అడగాలనుకుంటున్నారా, ఇంకేమైనా నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అనేది ఈ వీడియో కింద కమెంట్ చేయండి, సో దట్ నేను నెక్స్ట్ వీడియోలో మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను. నేను రీసెంట్గా కొన్న నా బ్లాక్ బీడ్స్ అనమాట వేసుకున్నాను. మీరందరు చెప్పారు కదా ఆ రోజు కమెంట్స్లో 2 స్టెప్స్ది తీసుకుంటే మీకు ఇలా మెలికలు పడిపోతుంది అని చెప్పి. మీరు చెప్పింది కరెక్టేనండి, చూసారా అలా మెలికలు పడిపోతూ ఉంది. నాకు ఎందుకు తీసుకున్నానా అని చెప్పి అనిపిస్తుంది ఇప్పుడు. సింగిల్ది తీసుకుని ఉంటే, సింగిల్ బౌల్ది తీసుకుని ఉంటే బాగుండిందేమో అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. చూడటానికి బాగుంది కానీ అలా మెలికలు తిరిగితేనే బాగా చిరాగ్గా అనిపిస్తుంది. అండ్ దీన్ని కాస్ట్ కూడా
కూడా అడిగారు. సో నాకు వచ్చేసరికి 1 lakh పడిందండి. ఇది అరౌండ్ 10 grams వరకు ఉండిందనమాట. సో 1 lakh అయితే నాకు దీని కాస్ట్ అయితే పడింది. డీటెయిల్స్ అడిగారు కొంతమంది. సో వాళ్ళ కోసం మళ్ళీ చూపించి చెప్తూ ఉన్నాను. అండ్ లంచ్ అంతా అయిన తర్వాత కొంచెం బయట పని ఉంటే వెళ్ళేసి వచ్చాము. వచ్చిన తర్వాత ఈ నా మేకప్ స్కిన్ కేర్ ఏరియా ఉంటుంది కదా, అది ఎంత వర్స్ట్గా ఉంటుందంటే, మీరు అంటూ ఉంటారు కదా ఎప్పుడు నాది అన్నీ నీట్గా ఉంటాయని చెప్పి, యూఆర్ రాంగ్ అండి. సో నేను ఎప్పుడు పర్ఫెక్ట్గా అయితే ఉండను. నా ఆఫీస్ని బట్టి అనమాట, నాకు వర్క్ చాలా ఉంటే నాకు వీటన్నిటి చేసుకోవడానికి అస్సలు టైం దొరకదు. సో ఈరోజు సండే కదా అని చెప్పి ఇంకా అన్నీ కూడా క్లీన్ చేసి వ్యాక్యూమ్తో, నా హస్బెండ్ కూడా నాకు సపోర్టివ్గా ఉంటారు, చక్కగా అంతా క్లీన్ చేసి కర్టెన్స్ అన్నీ మార్చి మొత్తం సర్దేసరికి మాకు 2.5 hours పట్టింది. మీకు జస్ట్ ఇక్కడ 5 minutes 3 minutesలో అంతా చూపించాను, కానీ అబ్బో చాలా వర్క్ అనమాట. ప్రతిదీ తుడిచి అంతా క్లీన్ చేసి ఇదంతా చేసేసరికి అసలు ఓపిక నశించిపోయింది అనుకోండి. సో నాకు ఎలా ఉంటుందంటే, రోజు పని మార్నింగ్ నేను త్వరగా స్టార్ట్ చేయకుండా బద్ధకంగా ఉన్నాను అనుకోండి, ఆ డే మొత్తం బద్ధకంగానే ఉంటుంది. కంపల్సరీ చేయాలి అని చెప్పి నేను స్టార్ట్ చేస్తే ఇంకా నేను అది పని కంటిన్యూ చేస్తూనే ఉంటానన్నమాట, ఆపకుండా అన్ని పనులు చక్కగా చేసేసుకుంటూ ఉంటాను. ఇంకా మార్నింగ్ నేను దోశలకి నానబెట్టాను కదా, ఇంకా అది కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా నాకు ఆ కబ్బోర్డ్ అది సర్దేటప్పటికే అసలు చాలా ఓపిక లేకుండా అయింది. బట్ ఇది చేయాల్సిందే కదా. ఇంకా దోశల పిండి కూడా వేసేసుకున్నాను మిక్సీలో. చక్కగా చూసారు కూడా మంచిగా వచ్చింది పిండి. యాక్చువల్గా ఒక్కొక్కసారి నేను గ్రైండర్లో వేస్తాను, ఓపిక లేనప్పుడు. గ్రైండర్లో మెయిన్గా ఎందుకు వేయనంటే దాని క్లీనింగ్ ప్రొసీజర్ ఉంటుంది కదా, అది నాకు పెద్ద టాస్క్ అనిపిస్తుంది. దానికన్నా మిక్సీలో వేసేసుకుంటే బెటర్ అని చెప్పి ఇక్కడ మిక్సీలో అయితే వేసేసాను. తర్వాత కొద్దిగా మినపప్పు కూడా నానబెట్టాను కదా గారెల కోసం అని చెప్పి, అది కూడా మిక్సీ క్లీన్ చేసేసి చక్కగా మిక్సీ పట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను. దోసపిండిని ఫర్మెంటేషన్ కోసం పెట్టేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. కొంచెం మిక్సీ హీట్ ఎక్కి కొంచెం వేడిగా ఉందని చెప్పి కొంతసేపు అలా బయట పెట్టేసి ఒక అర్ధగంట ఆగిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.